నమస్తే, వెల్కమ్ టు పీటీవీ న్యూస్. నేను శిల్ప. ముందుగా అప్డేట్ చూద్దాం. మెదక్ జిల్లా పాపనపేట మండలంలో మంత్రి హరీష్ రావు, స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పర్యటించారు. మండల పరిధిలోని చత్రియాల, గాజులగూడెం గ్రామాల్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో ప్రతి పేదవాడి ఇంటి కల నెరవేరుతుందని అన్నారు. రానున్న రోజుల్లో సొంత స్థలం ఉంటే ఇంటి నిర్మాణం చేసుకునే అవకాశం కల్పిస్తామని తెలిపారు. కరోనా వల్ల రాష్ట్రానికి ఆదాయం తగ్గినా రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి అనేకమైన సంక్షేమ పథకాలు కొనసాగిస్తూనే ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరీష్, ఎంఆర్ఓ బలరాములు, ఎంపీపీ చందనారెడ్డి, మాజీ జడ్పీటీసీ స్వప్నబాల గౌడ్, వైస్ ఎంపీపీ విష్ణువర్ధన్ రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు జగన్, మండల పరిధిలోని సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక పండుగ వాతావరణం కనబడతా ఉంది. నాకు కూడా కడుపు నిండినట్టుగా ఉంది. గౌరవ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నలో మనందరం కూడా కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాక మన సార్ 24 గంటల కరెంట్ ఇస్తుండు, కళ్యాణ లక్ష్మి పథకం తీసుకొచ్చిండ్రు, పెన్షన్లు తీసుకొచ్చిండ్రు. అదేవిధంగా మరి రైతు బంధు, రైతు బీమా చెప్పుకుంటూ పోతే గతంలో ఎవ్వరు చేయలేనటువంటి పథకాలు వచ్చినాయి. మంచినీళ్ళ పథకం, మిషన్ భగీరథ కూడా వచ్చింది. అవన్నీ ఒక్క తృప్తినిస్తే ఈ రోజు మా అక్క చెల్లెళ్ళు 48 మంది ఆ ఇళ్లలో పోతుంటే నాకు చాలా గుండె నిండా సంతోషం అనిపిస్తా ఉంది. ఎందుకంటే కనీస సౌకర్యం మన ఇల్లు, ఆ ఇల్లు కట్టించడంలో మన ముఖ్యమంత్రి గారు 2500 ఈ నియోజకవర్గానికి మంజూరు చేస్తే దానిలో 48 ఇండ్లు ఇక్కడ జాగా ఉంది కాబట్టి మన ఊర్లోనే ఇవ్వడం జరిగింది. చెప్పాళ్ళు ఇచ్చినాం, మన ఊర్లో ఇచ్చినాం. చాలా చక్కగా ఇల్లు ఇవ్వగానే మంచిగా సంతోషంతో కట్టుకున్నారు. నిజంగా కూడా ఇవాళ చాలా నాకు ఇప్పుడు భోజనం మీరు లేటుగా పెడుతున్నారు, పెట్టినా తిన్నట్టే ఉన్నది. ఇక్కడ మేము మీలో సంతోషం చూస్తే నేను ఇప్పుడు కొబ్బరికాయ కొట్టడానికి లోపలికి పోయినా, అక్క ఆడబిడ్డ లెక్క వచ్చినావు నువ్వు, నువ్వే కొబ్బరికాయ కొట్టని చెప్పి ఇట్లా చేతితో కొట్టించుకుని సార్ రిబ్బని కట్ చేయండి, మా ఇంట్లోకి రండి, మా ఇంట్లో అడుగు పెట్టుండంటే నాకు నిజంగా కూడా చాలా సంతోషం అనిపిస్తా ఉంది. ఇంత గొప్ప కార్యక్రమాన్ని గౌరవ కేసీఆర్ గారు మా చేతుల మీద చేస్తున్నందుకు నేను ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. దీంట్లో సహకరించిన మంత్రి గారికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. చాలా సంతోషం. పాపన్నపేట మండలం గాజులగూడెంలో ఇవాళ 48 డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో గృహప్రవేశం చేయించారు. మరి ఈరోజు ఇంకా కొన్ని ఇల్లు కావాలని ఇంతకుముందు గ్రామంలో కూడా అయినారు. మొన్న కరోనా రాకపోతే ఈ ఆర్థిక సంవత్సరంలోనే సొంత జాగాలో ఇల్లు కట్టించాలని మన ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేసింది. కానీ కొద్దిగా కరోనా వచ్చి ఈ ఏడాది సొంత జాగాలో ఇల్లు కట్టలేకపోయినా. మీకు తెలుసు, కరోనా వస్తే ప్రభుత్వ ఆదాయం తగ్గింది, ఇంకోవైపు ఖర్చు కూడా పెరిగింది. మీరు కూడా చూసింది కదా, కరోనా వస్తే మీకు 6 కిలోల బియ్యం ఇచ్చే బదులు 12 కిలోలు ఇచ్చినామా లేదా? కిలో కందిపప్పు ఫ్రీగా ఇచ్చినామా లేదా? 1500 రూపాయలు బ్యాంకులో మీ పేరు మీద వేసినామా లేదా? ఇట్లా ఒక దిక్కు ఖర్చు పెరిగింది, ఇంకో దిక్కు ప్రభుత్వ రాబడి తగ్గింది. అందువల్ల కొన్ని కార్యక్రమాలు మనం చేయలేకపోయినాం. అట్లాంటి మీ ఆడపిల్ల పెళ్లికి 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి ఆగలే. మీకు రైతు బంధు పైసలు ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చినాం. ఎక్కడ నాగిందా? గాజులగూడెంలో రైతు బంధు వచ్చినాదే, వచ్చిందా లేదా? పక్క చెప్పుది. రైతు బంధు 5,000 పడ్డాయా? ఫోన్లన్నీ కిస 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 మోగినాయా లేవా? మోగినాయా? పూర్ణకాల టెక్స్టైల్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మేళాను బంజారాహిల్స్లోని మలబేరిలో ఏర్పాటు చేశారు. పూర్ణకాల ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లో మహిళలకు కావాల్సిన ప్యూర్ సిల్క్ సారీస్ అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. గత 23 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. The revival of antiquated handloom, handcrafted and khadi techniques. My main goal is to ensure that the handloom textiles
or the textiles become an industry rather than the kutir udyog right now, which is just now, which it is considered as and not as an industry. I want to make sure that all the industry, the systems are installed in handloom, handicrafts and khadi. The weaver should be supported, but not only the weaver. If we don't support the whole ecosystem of this, we will not be able to revive this. The reason why we have been successful is we just don't support the weaver, but we also support the whole ecosystem. That is what we are working on. Here in Hyderabad today, Hyderabad has really always welcomed me extremely well. I've had a very good response. I have got some pattern patrollers, I've got some single pattern patrollers. Then we have got fantastic bandhanis, we've got very nice ashawals, and we've got very nice paithanis. We've got some very nice dupattas for Hyderabad this time. But this is my probably 23rd exhibition in Hyderabad, and every time Hyderabad really welcomes with open arms. So thank you very much, Hyderabad, and thank you very much to all of you. How many days, madam? It's only till tomorrow end. Tomorrow at 7 o'clock it ends. But it will be a pleasure if more Hyderabadis, new Hyderabadis come and appreciate our work and understand our work. So thank you very much. Thank you for your support. Thank you. Thank you. ఓ యువతిని మోసం చేసి పోలీస్ స్టేషన్ ఎదుట వదిలి వెళ్లిపోయాడు ఓ ప్రబుద్ధుడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా నిజాంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం పొందుర్తి గ్రామానికి చెందిన అబ్జానా బేగానికి అదే ప్రాంతానికి చెందిన వెంకటస్వామితో పరిచయం ఏర్పడింది. అది కాస్త వారి మధ్య ప్రేమగా మారింది. దీంతో వెంకటస్వామిపై ప్రేమ పెంచుకున్న అబ్జానా బేగం పెళ్లి చేసుకోవాలని అతనితో పారిపోయింది. వారం రోజుల తర్వాత వెంకటస్వామి సిద్దిపేట జిల్లాలోని నిజాంపేట పోలీస్ స్టేషన్ ఎదుట అబ్జానా బేగంను వదిలేసి వెళ్లిపోయారు. ఆమెను గుర్తించిన పోలీసులు స్వగ్రామానికి చేర్పించారు. వెంకటస్వామికి వివాహం అయ్యి 3 పిల్లలు ఉన్నారని, తాను మోసపోయానని గ్రహించి చాకుతో గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. చికిత్స నిమిత్తం అబ్జానా బేగాన్ని కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పంపిణీ వెంకటస్వామి అని చెప్పేసి అబ్బాయితోనే వెళ్ళిపోయింది. అయితే తల్లిదండ్రులు వెతికి మన పోలీస్ స్టేషన్లో 11వ తేదీ నాడు కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ పైన మనం ఉమెన్ మిస్సింగ్లో కేసు చేసినాము. కేసు చేసిన తర్వాత రీసెంట్గా అమ్మాయి కేసు అయిన తర్వాత పేరెంట్స్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. నిన్న వాళ్ళు సతీకేంద్రం నుంచి అమ్మాయిని తీసుకొని వెళ్ళినారు. ఈరోజు 12 గంటల ప్రాంతంలో ఈ అబ్బాయి నన్ను విడిచిపెట్టిండు, నన్ను పెళ్లి చేసుకోను అని చెప్పేసి అన్నాడు అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుకుంటూ బాధపడ్డది, ఏడ్చింది. ఏం కాదమ్మా అని చెప్పేసి పేరెంట్స్ కూడా ఓదార్చిందంట. తర్వాత అదే టైంలో ఇక పక్కనున్న వంట రూమ్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ కత్తి ఉంది, వాళ్ళ కూరగాయలు కోసే కత్తితోనే అమ్మాయి పక్క రూమ్లోకి వెళ్ళేసి గొంతును కోసుకోవడం జరిగింది. అంటే చిరకాలంలో ఆ పిల్లాడు చేసినటువంటి మోసాన్ని దృష్టిలో పెట్టుకొని ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అంటే దరఖాస్తు పైన ఈరోజు కేసు నమోదు చేసి పంచనామా చేసినాము. విచారణలో తర్వాత ఏది జరిగితే దాని ప్రకారంగా విచారణ కొనసాగుతుంది. ఇంట్లోనే జరిగిపోయింది. వాళ్ళ ఇంట్లోనే. ఎన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు ప్రేమిస్తున్నారు? వీళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి అంటే 4 సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నామని చెప్పేసి వాళ్ళ అమ్మాయి ఏం చేస్తుంది? అమ్మాయి డిగ్రీ చదువుతున్నది, డిగ్రీ కంప్లీటెడ్, ఇంటి దగ్గర ఉంటుంది. అబ్బాయి డ్రైవర్ సంథింగ్ ఏదో చేశాడు. ఇక అబ్బాయి మనకు కాంటాక్ట్లో లేడు. ఆ అమ్మాయి మాత్రమే చెప్పిన విషయాలు మాత్రం. అబ్బాయి మనకి ఎక్కడ ఉన్నాడు, ఇప్పుడు ఏంటి కదా అని చెప్పేసి తెలియదు. ఇక్కడ కేసు అయిన కాడ నుంచి ఇక్కడ నుంచి పారిపోయినాడు అనమాట. కేసు అయిన విషయం తెలుసుకొని అబ్బాయి తీసుకొచ్చి పోలీసు ముంగట వదిలేసి పారిపోయినాడు. ఎవరిని వదిలేసి? అమ్మాయిని వాడిపోయాక అమ్మాయికి డీటెయిల్స్ తీసుకొని అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఈరోజు ఈ అమ్మాయి అదంతా మనసులో పెట్టుకొని బాధపడి చేసింది. అబ్బాయి పేరు పంపిణీ వెంకటస్వామి. చెప్తాను అన్నీ పంపర్ వెంకటస్వామి.
రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సిపి సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్యాలపల్లి మూలమలుపు వద్ద ఈ నెల 23న జరిగిన రోడ్డు ప్రమాదంలో బంగారం మిస్ అయిందని మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రామగుండం ఎస్ఐ శైలజ, ఇన్స్పెక్టర్ కరుణాకర్ రావులు దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నామన్నారు. కమాన్పూర్ మండల కేంద్రానికి చెందిన 108 అంబులెన్స్ సిబ్బంది తాజుద్దీన్, డ్రైవర్ లక్ష్మారెడ్డిలు బంగారం దొంగలించినట్లు తమ విచారణలో తేలిందని వెల్లడించారు. సుమారు 2 కిలోల 30 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నామని, వాటి విలువ సుమారు 1,15,00,000 ఉంటుందని తెలిపారు. బంగారం దొంగిలించిన 108 సిబ్బందిని అరెస్ట్ చేసినట్లు సిపి సత్యనారాయణ పేర్కొన్నారు. బంగారాన్ని పట్టుకోవడంలో ప్రతిభ చూపెట్టిన సర్కిల్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ రావు, టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్, ఎస్ఐ శైలజ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. బంగారపు వస్తువులు వ్యాపారం చేసుకునేవాళ్ళు. తర్వాత కొనగూపిడితో ఉన్న కొత్త రాంబాబుని కమాన్పూర్కి చెందిన 108 అంబులెన్స్, కమాన్పూర్కి చెందిన 108 అంబులెన్స్ డ్రైవర్స్ గుండా లక్ష్మారెడ్డి, అదేవిధంగా తాజుద్దీన్ అంటే ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ అంటారన్నమాట. సో ఆయన తాజుద్దీన్ ప్లస్ డ్రైవర్ లక్ష్మారెడ్డి, వీళ్ళు కొత్త రాంబాబుని కొన ఊపిరిలో ఉన్న అతన్ని తీసుకుని వెళ్ళడం జరిగింది. సో దారిలోనే చనిపోవడం జరిగింది అతను. అయితే వీళ్ళు అత్యాశకు పోయి ఏదైతే ప్రాణాలు కాపాడాల్సిన వాళ్ళు అంబులెన్స్ డ్రైవర్ అండ్ టెక్నీషియన్ వాళ్ళ యొక్క స్వార్థ చింతనతో, ఒక దురాశ ప్రేరేపితంతో ఆ యొక్క 2 కేజీల 300 గ్రాముల్ని వాళ్ళు దాన్ని తీసుకుని ఎక్కడో దాచేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా అతను చనిపోవడం జరిగింది. తర్వాత 3వ ఇష్యూ, ఎవరైతే సీరియస్ ఇంజరీస్తో ఉన్న డ్రైవర్ సంతోష్ కుమార్, అదేవిధంగా గుండా సంతోష్ 3వ వ్యక్తి, వాళ్ళు ఇక్కడ సీరియస్ కండిషన్ ఉండడం వల్ల వాళ్ళని హుటాహుటిన కరీంనగర్కి మెరుగైన చికిత్స కోసం పంపించడం జరిగింది. కరీంనగర్లో అడ్మిట్ అయిన తర్వాత వాళ్ళని ఆ యొక్క అంబులెన్స్ సంబంధించిన వాళ్ళు చాంద్ మరియు రాజేందర్, ఈఎంటీ అంటే ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ మరియు డ్రైవర్, వాళ్ళు వచ్చి 1 కేజీ బంగారం గుండా సంతోష్ జేబులో దొరికింది, అతని గొంతు కట్ అయింది, అతను మాట్లాడలేకపోతున్నాడు అని చెప్పి మాకు అందచేయడం జరిగింది. సో ఆ కేజీ ఘటనా స్థలంలో 2 కేజీలు 300 గ్రాములు, అదేవిధంగా ఎవరైతే ఒక దొంగతనంగా స్వార్థ చింతనతో ఎవరైతే లక్ష్మారెడ్డి డ్రైవర్ అండ్ తాజుద్దీన్ టెక్నీషియన్ అది పక్కన పెట్టి దాన్ని కాజేయబోయిన వాళ్ళిద్దరి నుంచి 2 కేజీలు 300 గ్రాములు, టోటల్ 5 కేజీల 600 గ్రాములని సీజ్ చేయడం జరిగింది. దాంట్లో మిగతా కేజీల 300 గ్రాములు కేసుకు సంబంధించిన ప్రాపర్టీ కాబట్టి దీనికి సంబంధించిన వారిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరుగుతుంది. తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆ మిగతా 3 కేజీలు ఏదైతే ఉందో 3 కేజీల 300 గ్రాములు అది బిల్స్ అన్నీ వెరిఫై చేస్తున్నాం. ఆ జ్యువెలరీ షాప్ వాళ్ళందరూ కూడా అది వెరిఫై చేసి నర్సరాపేట నుంచి కూడా ఆ డాక్యుమెంట్స్ తీసుకుని ఆ జిఎస్టీ వాళ్ళని అందరూ కూడా కన్సల్ట్ చేసి తదుపరి చర్యలు వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. దీనిలో ఒకటే విషయం, మన ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి హెచ్కేఆర్లో కానీ వీటిలో కానీ. నిన్న కూడా దారుణమైన హత్య జరిగింది అక్కడ. ఇటువంటి అంబులెన్సులు లేకపోతే ఇమ్మీడియట్గా వచ్చే పోలీసులు లేకపోతే ఎవరైనా తీసుకెళ్ళే వాళ్ళు చాలా నిబద్ధతతో నిజాయితీతో ఉండాలి తప్ప ఏదో మనం బాధల్లో ఉన్నాం, ఏదో దొరికేసింది బంగారం పక్కన పెట్టేస్తే ఫ్యాక్ట్ ఈజ్ ఫ్యాక్ట్. ఏ విషయమైనా నిజంగానే ఉంటుంది. ఇప్పుడు చిన్న వాళ్ళ దురాశ ఈరోజు ఎంతో వాళ్ళ ప్రాణాపాయాన్ని కాపాడడానికి వాళ్ళు చేసిన శ్రమ అంతా వృధా అయిపోయింది. చట్టం ముందు నేరస్తులుగా నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. సో అందరికీ ఎవరికైనా యాక్సిడెంట్లు అయినా ఏదైనా 108
ఎవరో ఒకరిద్దరు దీన్ని బట్టి అందరిని కాదు, ఎంతోమంది ప్రాణాలని వాళ్ళ అలర్ట్నెస్తో వాళ్ళ ప్రాంప్ట్నెస్తో ఎన్నో ప్రాణాలు కాపాడారు. లాస్ ఆఫ్ లైఫ్ నుంచి కాపాడారు. బ్లడ్ ఎక్కించడం కానించి, గ్లూకోజ్ ఎక్కించడం కానించి, ఉట్టిన ఎన్నో యాక్సిడెంట్లో కానీ ప్రమాదాల నుంచి కానీ వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళడం వల్ల ఎన్నో ప్రాణాలు కాపాడబడ్డాయి. కానీ ఇటువంటి ఒకళ్ళు ఇద్దరు చేసిన ఆ చిన్న పొరపాట్ల వల్ల సిస్టానికి చెడ్డ పేరు వస్తుంది. దాని ఉద్దేశంతో వాళ్ళు దాన్ని ఏమి ఇంకా అమ్మలేదు, ఏం చేయలేదు, ఊరిని అక్కడ పెట్టారు. వాళ్ళు భయంతోనే ఉన్నారు. అయినప్పటికీ ఒక చోట నుంచి ఇంకో చోట మార్చారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళు చేసిన తప్పే అనే భావన కలుగుతుంది. కాబట్టి వాళ్ళిద్దరిని ఎవరైతే డ్రైవర్ లక్ష్మారెడ్డి, టెక్నీషియన్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ తాజుద్దీన్ని అరెస్ట్ చేసి ఆ 2 కేజీల 300 గ్రాముల బంగారాన్ని కోర్టుకు సమర్పించడం జరుగుతుంది. రైట్, టీవీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి PTV న్యూస్.